మధురా నగరిలో లేటెస్ట్ ప్రోమో. శ్యామ్ అయితే ఇంకా మేలుకోలేదని రాధ అయితే పూజలు చేసి శ్యామ్కి ఆ పూజ దగ్గర ఉన్న బొట్టు తెచ్చి పెడుతుంది. ఆ బొట్టుకే శ్యామ్ అయితే లేచి కూర్చుంటాడు. అది చూసి రాధ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి మీరు మళ్ళీ కోలుకున్నారా అని చెప్పి. ఇంతలో వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళని పిలిచి అత్తయ్య శ్యామ్ సార్ లేచారని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శ్యామ్ని అలా చూసి ధనంజయ్ అలాగే మధుర వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న కోలుకున్నావా, ఎలా ఉంది నాన్న ఇప్పుడు అని చెప్పి మధుర శ్యామ్కి అడుగుతూ ఉంటుంది. ఇక శ్యామ్ అయితే ఇలా కోలుకోవడానికి కారణం రాధే. ఇక ధనుంజయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నాన్న బాగుందా అంటే బాగుంది నాన్న అని చెప్పి శ్యామ్ కూడా అంటాడు. పండు అయితే ఇలా అంటూ ఉంటాడు, డాడీ నీకు ఒంట్లో బాగోలేదని మమ్మీ ఎంత కష్టపడిందో తెలుసా నీకు. నీతో పాటు మమ్మీ కూడా నిద్ర లేకుండా అలా అలా నీకు సేవలు చేస్తూనే ఉంది మమ్మీ. మమ్మీ ఎన్ని పూజలో చేసిందో తెలుసా నీకు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే మౌనంగా ఉంటుంది. ఇక శ్యామ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో ధనుంజయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అవును నాన్న, నువ్వు ఇలా మేల్కొన్నావంటే దానికి కారణం రాధే. రాధ ఎన్ని పూజలు చేసింది, ఆ పూజలకు ఫలితమే ఇప్పుడు నువ్వు లేచి కూర్చున్నావు అని చెప్పి అంటాడు. ఆ మాటలకు శ్యామ్ అయితే, అవునా రాధ ఇదంతా నిజమా అంటే అవును సార్ అని చెప్పి రాధ అంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే లేచి నిలబడి రాధ చేతులు పట్టుకొని ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూస్తూ శ్యామ్ అయితే రాధకు దగ్గరగా వెళ్తూ ఉంటాడు. ఇక రాధ అయితే ఏమండి అనేసి అంటుంది. ఇక శ్యామ్ తన చేతులు పట్టుకొని థ్యాంక్స్ రాధ అని చెప్పి అంటాడు. ఆ మాటలకు రాధ అయితే ఎందుకండి పర్వాలేదు, మీరు నా భర్తని నేను చూసుకోవడం నా బాధ్యత అని చెప్పి రాధ అంటుంది. ఇక శ్యామ్ రుక్మిణి గురించి రాధకు చెప్తాడు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.